చాలా మంది జీవితాల్లో ఎటువంటి గురి గమ్యాలు లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేకుండా ఆశలు పెట్టుకోవడం చాలా ప్రమాదకరం. కొందరు వ్యక్తులు లాటరీ టికెట్ పైన నమ్మకం పెట్టుకుంటారు. ఉద్యోగాలు, ప్రమోషన్స్, కొత్త స్నేహితులు, డ్రగ్స్, మద్యం, గెలుపు, ఎడ్యుకేషన్, సామర్థ్యాలు, వారు తమ సొంత కళలపై ఆశలు పెట్టుకుంటారు. అవన్నీ జరగకపోతే జీవితం పైన వ్యధ పుట్టి వైరాగ్యంలోకి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేశాడు. తమకిష్టమైన వ్యక్తుల మరణం, కష్టాలు, అన్యాయం, హింసలు, గొడవలు, విడిపోవడం ఇలాంటి వ్యతిరేకమైన సమయాల్లో కూడా ఆయన శిష్యులు నిరీక్షణ లేని వారి కంటే భిన్నంగా ప్రతిస్పందిస్తారు. 102వ కీర్తన చూడండి. దేవుని ప్రజల నిరీక్షణకు గతం, వర్తమానం, భవిష్యత్తు అన్ని ఉంటాయి. గతంలో దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేశాడు. వర్తమానంలో పని చేస్తూనే ఉన్నాడు. భవిష్యత్తులో కూడా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. దేవుని సృష్టి మారుతుంది, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎప్పటికీ మారడు. ఆయనకి అంతం లేదు.